సాది గారు మీరు టోపీ ఇష్టా కాదు మిషన్ కానీ ఇప్పుడు మీరు టోపీస్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్, నేను మగవాళ్ళ నుంచి ఎవరు వచ్చి టోపీ పెట్టుకుంటారో నేను చెప్తా. సరే, ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎవరు వచ్చి టోపీ పెట్టుకుంటారు నేను చెప్తా. ఓకే, మేము రెడీ. ఫస్ట్ ఆ 2 టోపీస్ట్ ని పిలుద్దాము. మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మా సైడ్ నుంచి బాబు, ప్రవీణ్. అండ్ మా సైడ్ నుంచి జ్యోతి అండ్ ఉషా. అండ్ ఇప్పుడు వీళ్ళని ఎలా పేర్ చేయాలో మ్యామ్ డిసైడ్ చేస్తారు. ప్రవీణ్ అండ్ ఉషా, ఓకే, బాబు అండ్ జ్యోతి. ఆల్ రైట్, సో హూస్ ద బిగ్గర్ టోపీస్ట్? ఈచ్ పేర్ కి ఒక్కొక్క టోపీ ఇస్తాము. ఒకళ్ళు టోపీ పెట్టుకుంటారు, ఇంకోళ్ళు వచ్చి చేతులు వాడుకుంటా ఆ టోపీ తీసి వాళ్ళ నెత్తి మీద పెట్టుకోవాలి. yes సో కమ్ ఆన్ పేర్స్, రెడీ? అండ్ ఇవన్నీ చేయడానికి ఇచ్చే టైం 1 minute టైం. 3, 2, 1 గో. స్టార్ట్ చేసే ముందు మనోడు ఒకటి చెప్పాలనుకుంటున్నాడు. ఏంటి? ఒక అమ్మ కానీ ఒక అబ్బా కానీ అదేదో 3, 2, 1 గో. ప్రవీణ్ మళ్ళీ నెత్తి మీద పెట్టుకో. 1 minute టైం ఉంది, కింద పడ్డా మళ్ళీ పెట్టుకోవచ్చు. రే ఇది 4 హెడ్ మీద కిసి పెడతా. కరెక్ట్ ప్రవీణ్, నెమ్మదిగా నెమ్మదిగా తీ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. RRR సినిమాలో ఫారెన్ హీరోయిన్ లా ఉందబ్బా. ఆల్ రైట్, వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఈ రౌండ్ లో గెలిచారు ప్రవీణ్ అండ్ ఉషా. ఓకే, సో ఇప్పుడు నా తరఫు నుంచి రాబోతున్నారు నైనా శెట్టి అండ్ ప్రిన్సీ. నయనా శెట్టి వస్తే ఎవరు వస్తారు? మా సన్నీ అన్నే వస్తాడు రా. అలాగే నాకెందుకో ప్రిన్సీకి భాస్కర్ గారు కరెక్ట్. మేడం స్ట్రాటజీ యూజ్ చేయొచ్చా? మీరు సన్నీ గారు ఏమైనా యూజ్ చేయొచ్చు, ఏమైనా యూజ్ చేయొచ్చు. ఆల్ రైట్, 3, 2, 1 గో. చేయి వాడకూడదు. ఆడొచ్చు ఆడొచ్చు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే, వన్స్ మోర్. సో ప్రిన్సీ అండ్ భాస్కర్ గారు ఆర్ ద విన్నర్స్. సో నెక్స్ట్ టోపీ పెట్టించుకోవడానికి ఎవరు రాబోతున్నారు? ఆది గారు అండ్ ఐశ్వర్య. మనకు జబర్దస్త్ నుంచి నాకు చాలా ఇష్టం ఈ పేర్ అంటే. సో ప్లీజ్ కమ్ కమ్ కమ్. ఆది గారి ఫేస్ లో సిగ్గు నవ్వు. ఓ మై గాడ్. అదే నరేష్ గారు బాధపడతాడు. అందుకే నరేష్ కి విత్ తేజు. రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే. మేడం ఎవరి నెత్తి మీద ఉంటుంది టోపీ? అమ్మాయిల నెత్తి మీద, అబ్బాయిల నెత్తి మీద? సరే, ఒక చేంజ్ కి అమ్మాయిల దగ్గర నుంచి అబ్బాయిలు ఎలా తీసుకుంటారో చూద్దాం. ఐషు నువ్వు టోపీ సంగతి మర్చిపో. ఆల్ రైట్, 3, 2, 1 నరేష్ రెడీ? రెడీ గో. ఏ హే హే ఏయ్ ఏయ్, ఏంటది మాకు? మళ్ళీ ఏయ్ ఏయ్, అక్కడ వేరేదో జరుగుతుంది. నేను ఏదైనా మిస్ అయ్యానా? మీరు చాలా మిస్ అయ్యారు. ఇప్పుడు ఏమైంది? నీదైతే ఏం కాలే. రెడీ, 3, 2, 1 మీరు ఎవరు చూడకండి ప్లీజ్. ఛీ, మీరు కరువు. నరేష్ తొడగొట్టురా. నువ్వు అసలైన ఆట ఆడుకున్నా టోపీతో ఆడుకున్నావా? సూపర్. ఈ రౌండ్ లో అయితే నరేష్ అండ్ తేజు విన్నర్స్. నరేష్ విన్నర్, మాకు మేము విన్నర్స్. ఓకే, ఇప్పుడు ఎవరు? ఆదర్శ్, వర్ష,
ప్లీజ్ కమ్. ఇటువైపు నుంచి శ్రీప్రియ అండ్ వర్షిని రండి. అండ్ మీ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? ఆదర్శ్ అండ్ జెసి. చేయి వాడకూడదు. 3, 2, 1 గో. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా గుడ్. ఓకే ట్రై ఇట్ అగైన్. బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే ఏ ఈడు జెన్యూన్ అబ్బా, అసలు టచ్ కూడా చేయట్లా పాప. ఎకే యా ఎస్. సూపర్ ఓ యా. సరిగా పెట్టుకోండి. సరిగా ఇంకొంచెం. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా. ఈ సెగ్మెంట్ లో అయితే మీరు వినర్. వెల్ డన్ వర్షిని అండ్ వెల్ డన్ ఆదర్శ్. ఎందుకో ఈ గేమ్ రష్మి చాలా తెలివిగా ఆడిద్ది అనిపిస్తుంది. మీరు ప్రిన్సితో ఆడాలబ్బా, నేను ఎవరితో ఆడతా? మన జడ్జి గారితో. కమలెమో అదిరిపాయ తుంకెతే దేవరాయ. ఎలాగ ఇద్దరు వచ్చారు కాబట్టి మీ ఇద్దరు టోపీలు పెట్టుకోండి, మధ్యలో నేను ఉంటా, ముగ్గురు ఆడుకుందాం. ఫస్ట్ మీరు, నేను దాని తర్వాత నేను. రెడీ. ఓకే సరే, ఇద్దరు విగ్గులు జాగ్రత్త. మళ్ళీ మా నెత్తి మీద 100 క్లిప్పులు, యూ పిన్నులు. పర్లేదు పోయినా పర్లేదు, మన దగ్గర ఆదివాసి ఉంది. అబ్బా అది ఇంత క్యూట్ గా ఆడుతున్నారబ్బా. ఏమైందిరా? అరే బా, ఇద్దరు మధ్యలో ఎవరైనా ఉంటే అయ్యో. దీన్ని బట్టి అర్థమవుతుంది, ఇప్పుడు దాకా అబ్బాయిలే హ్యాట్ వేశారు, ఎవరు అమ్మాయిలు వేయలేదు. రష్మి మ్యామ్. టోపీలే కదా పెట్టాలి. నాకు మీరు పెట్టండి, మీకు నేను పెడతాను. డన్ మేడం. రెడీ 3, 2, 1 యే. నెక్స్ట్ లెవెల్ స్టైల్ బేబీ పల్స్ రేట్ పెంచుతుంది బేబీ. దీన్ని బట్టి నాకు అర్థమైంది, ఏదో ఒక రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆవిడకి మీరు టోపీ పెడతారు, ఆవిడ మీకు టోపీ పెట్టిద్ది. అలాగంతా ఏం లేదు, మేమిద్దరం కలిసి హ్యాట్స్ ఆఫ్ చెప్పించుకునేలా చేసుకుంటాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మనం చీరల షాప్ పెడితే ఎవడరా మన పక్కన వైన్ షాప్ పెట్టింది? మందు షాప్ పక్కన చీరల షాప్ సింక్ అవ్వలే అసలు. మీ వాళ్ళు వచ్చి మా షాప్ క్లోజ్ చేయిస్తారో, మా వాళ్ళు వచ్చి మీ షాప్ క్లోజ్ చేయిస్తారో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్. ఆస్కార్ అనే పదం అసలు తెలుగోళ్ళు పలకడానికే అర్హులు కాదేమో అనుకుంటున్న టైంలో, పలకడానికే కాదు అది పట్టుకోవడానికి కూడా అర్హులే నిరూపించిన తెలుగోడు మన చంద్రబోస్ గారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ పట్టిన ఆరోగ్యకరమైన వ్యాధి. ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే ఉరుముల్ల మెరుపుల్ల నిన్నే రమ్మంటినే ఓ బావో సిసి పొమ్మంటినే. బ్యూటిఫుల్ గా అనిపించింది. గాలి 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 ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా. ఒక పాటకు సంబంధించిన లిరిక్స్ పడతాయి, ఓకే. అది చూసి ఆ పాట ఏంటో మనం కనిపెట్టాలి. పళ్ళు కావాలా, పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా, చిలక పచ్చకోక. టైమ్ అప్ బస్. పాల కడలి మీద తేలు చంద్రికో, అన్నుల మిన్నుల అన్నల. నా మాటని ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఇవ్వండి బాబు ఓడిపోతాడు. నో ప్రాబ్లం. మా పక్క చంద్రబోస్ గారు ఉన్నారు, నేను ఈ కాలు తీయను. హలో నేరేడు కళ్ళదానా. రైట్ ఆన్సర్. ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఇవ్వండి అబ్బా. నో యూస్, వాడు విండు. నో ప్రాబ్లం, మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. బాబు నాకే భయం వేస్తుంది బాబు. 8-8 అవును, మాకు చంద్రబోస్ గారు ఉన్నారు.
9వ కూడా వాళ్ళనే స్టార్ట్ చేయమని. మన పక్క చంద్రబోస్ గారిని పెట్టుకొని కనీసం పాట చెప్తే కదా నేను చెప్పేది, పాట చెప్పనివ్వట్లేదు కదా. చంద్రబోస్ గారు అడుగుతున్నారు 9వ పాట మాకు ఇచ్చేయండి అని. చంద్రబోస్ గారు అడిగినా నాకు చంద్రబోస్ గారి మీద నమ్మకం. నా కోసం కొంచెం ఆవేశం తగ్గించుకోండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, చివరికి అంత్యాక్షరం ఓడిపోతే బాగుండదండి. నెక్స్ట్ ఒకటి ప్లే చేస్తారు, మనం ఒక 2 minutes ఆగుదాం. ఆది గారు సార్. మిమ్మల్ని మర్చిపోనండి జీవితంలో. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లెమ్ని చేస్తే అది సొంతమౌనుగా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. So dashing and daring performance. వేసంకాలం వెన్నెల